జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనకు నిరసిస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణం బంద్కు హిందూ ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ఉదయం నుండే స్వచ్ఛందంగా వ్యాపార, వాణిజ్య యజమానులు తమ షాపులను మూసేసి బంద్లో పాల్గొన్నారు. దీంతో ధర్మపురి పట్టణంలోని ప్రధాన దారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు బంద్ కొనసాగింది. బంద్ జరుగుతున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెట్రోలింగ్ను నిర్వహించారు. నిత్యం రద్దీగా ఉండేటటువంటి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం వీధులన్నీ కూడా బంద్ ప్రభావంతో వెలవెలబోయింది. ఈ సందర్భంగా ధర్మపురి హిందూ ఐక్యవేదిక సభ్యులు గాజు భాస్కర్ మాట్లాడుతూ హిందువులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడికి నిరసనగా వర్తక, వ్యాపార యజమానులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనడం దేశభక్తికి నిదర్శనమన్నారు. ఇలాంటి ఉగ్రదాడులు జరిగిన సమయంలో రాజకీయాలకు అతీతంగా ఐక్యతను చాటాలని కోరారు. శ్రీరామ్ మొన్న కాశ్మీర్లో పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు మన హిందువులపై జరిగిన హత్యాకాండకు నిరసనగా ఈరోజు ధర్మపురి హిందూ ఐక్య వేదిక ధర్మపురి బంద్ ప్రకటించడం జరిగింది. ఈ బంద్కు అందరూ ప్రతి ఒక్క హిందూ బంధువులు, వర్తక వాణిజ్యం వారు, షాపింగ్ మాల్ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బంద్ ప్రకటించి వారి మద్దతు తెలపడం జరిగింది. ఇట్టి బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి మన హిందూ బంధువులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఇలాంటి సమయంలో మనం దేశం కోసం, ధర్మం కోసం మనం పార్టీలకు అతీతంగా ఐక్యంగా మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. భవిష్యత్తులో కూడా ఏ పరంగా అయినా మన దేశం కోసం, ధర్మం కోసం ఏ ఆటంకమైన ఇబ్బంది అయినా కూడా మనం ఇలాగే స్వచ్ఛందంగా మన దేశాన్ని కాపాడుతందుకు ముందుకు రావాలని కోరుతున్నాము. భారత్ మాతాకి జై.